రంగి కూరగాయలు త్వరగా కట్ చేయి. ఇంకా లేవకుండా ఎలా పడుకుందో చూడు. వద్దులే, పడుకున్న దాన్ని లేపి మరీ తన్నించుకోవడం ఎందుకు. వదినా, కాఫీ. గౌరవ్ తెస్తున్నాను. మీ అన్నయ్య లేచారా? లేచాడు వదినా, స్నానం కూడా అయిపోయింది. పెద్దమ్మ కూడా వెయిటింగ్ నీ కాఫీ కోసం. సరే సరే తెస్తున్నాను. పొద్దున్న లేచింది మొదలు అందరూ ఎంత సంతోషంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఎలా ఉంటున్నారో అది చూసి నేను ఎలా తట్టుకోగలను అనుకుంటున్నారా? మీరు నవ్వే ప్రతి నవ్వు, మీ కళ్ళల్లో సంతోషం, ప్రతిదీ నాకు నరకం చూపిస్తున్నాయి. మిమ్మల్ని అంతం చేసేదాకా ఈ నరకం భరించక తప్పదు. కానీ ఒక్కొక్కరికి అంతకు 10 నరకం అనుభవించేలా చేసి అప్పుడు మీ ప్రాణాలు తీస్తాను. కాఫీ పౌడరు మృదులా, మృదులా కాఫీ రెడీయా? మృదులా, అయిందా కాఫీ? అయిపోతుంది సార్. పొంగిపోతున్నాయి. అబ్బా, అయిందా? కలుపు కలుపు కలుపు, కాఫీ అదిరిపోవాలి. తీసుకోండి. ఆహా, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది మృదుల. కాఫీ కూడా అమృతంలా ఉంది. పొద్దునే మొదలు పెట్టారా? అత్తయ్య వాళ్ళకు కూడా కాఫీ ఇవ్వాలి, మీరు తాగుతూ ఉండండి. ఓకే. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ చైత్ర గారు. కాఫీ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మృదులా. పొద్దున్నే లేచి పెయింటింగ్ మొదలు పెట్టారా?
నేను అనుకున్నది అయ్యేంత వరకు నిద్రపోయే రకం కాదు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. బాగా వస్తుంది. అత్తయ్య వాళ్ళకి కూడా కాఫీ ఇచ్చి తర్వాత వచ్చి తీరిక చూస్తాను. రా, నువ్వు నాకు ఎంత దగ్గరవుతుంటే చావుకి అంత దగ్గరవుతున్నట్టు. రా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. మీ కాఫీ. థ్యాంక్ యూ. మృదుల, అత్తయ్య నువ్వు పాలు తాగావా? నేను పొద్దున్న లేవగానే తాగాను అత్తయ్య. మీరు చెప్పిన డైటే తీసుకుంటున్నాను, మీరు చెప్పిన టైంకే తింటున్నాను. నా గురించి మీరు ఏం టెన్షన్ పడద్దు. గుడ్. సరే అత్తయ్య, గౌరవ్ మాన్సి కాఫీ ఇచ్చేసి వస్తాను. వెళ్ళమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీ. థ్యాంక్ యూ. అదేంటి, తను ఇంకా లేవలేదా? లేపు. అమ్మో, అది మాత్రం నా వల్ల కాదు వదినా. ఇంతకు ముందు 2 సార్లు లేపడానికి ట్రై చేస్తే చిత్త కొట్టేసింది. అయినా ఇప్పుడు అది లేచి చేసే పనే ఉంది వదినా. పడుకొని కాసేపు ప్రశాంతంగా అయినా ఉంటుంది. టైంకి కాఫీ టిఫిన్ అన్నా చెయ్యాలి కదా గౌరవ్. మాన్సి. వదినా. మాన్సి లే. గుడ్ మార్నింగ్ మాన్సి. మృదులా, నాకు నిద్ర వస్తుంది. అరే 8 అవుతుంది, ఇంకా నిద్ర ఏంటి? లే. 8 కదా, 10ంటికి లేస్తావే. 10? మరి అంత తొందరగా ఏం లేస్తావులే. 12 దాకా పడుకో. అమ్మ ఇంట్లోనూ పడుకుంది, ఇప్పుడు అత్తింట్లోనూ పడుకుంటుంది వదినా. దీనికి అలా జరుగుతోంది. ఏం చేస్తాం? రే గౌరవ్, చంపుతా నిన్ను. గౌరవ్ నువ్వు ఊరుకో. మాన్సి లే లే, కాఫీ తాగు, చల్లారిపోతుంది. లే ప్లీజ్ వదిలేవే. ఏంటి వదిలేది? లే ముందు, లే ముందు. లే లే లే. అబ్బా రాక్షసి, చంపుతున్నావు కదే. మాన్సి ఇట్రా. ఈరోజు మీ ఫస్ట్ నైట్ మర్చిపోయావా? అబ్బా అదెప్పుడో రాత్రికి కదా, ఇప్పటి నుంచి లేచి ఏం చేయాలి? సిగ్గులేదు నీకు అసలు. గౌరవ్ రెడీ వదినా. అబ్బా మృదుల, తీసుకో తీసుకో. దిగు. దిగమంటుంటే దిగవే. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా. నేను కాఫీ వేడి చేసి తీసుకొస్తాను. త్వరగా రెడీ అవ్వు మార్సి, త్వరగా. రా, కాఫీ తాగావా? తాగానన్నయ్య, ఇప్పుడే ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. బా, చాలా చాలా డెవలప్ అయ్యారు నువ్వు. సర్లే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. అబ్బా నిన్ను. మృదులా, ఈసారి కూడా మిస్ అయిందన్నమాట. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసు కదా. పొరపాటున ట్రై చేస్తూ మిస్ అయ్యి నీ మీద అనుమానం వచ్చిందో వాళ్ళేం చేస్తారో తెలీదు గాని నేను మాత్రం చంపేస్తాను. ఏంటి మృదులా? కాఫీ తాగేశారు కదా, కప్ తీసుకెళ్దామని వచ్చాను.
నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను ఎలాగూ తెచ్చాను కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? టిఫిన్కి టైం అవుతోంది, చట్నీ చేయాలి పదా. పది నిమిషాలు టిఫిన్ రెడీ అయిపోతుంది, పిలుస్తాను. మృదుల వెళ్ళిపోయిందా? అప్పుడే వెళ్ళిపోయింది కదా. ఏ మళ్ళీ పడుకుందామని? సిగ్గు లేదు, ఇప్పటివరకు పడుకునే ఉన్నావు కదా. సిగ్గు గిగ్గు అన్నవంటే సిరిగి పొద్దురే. పోయి పని చూసుకో. పని చూసుకోవాలా వదినా? పిలువకు, సంపుతా. మరైతే లే 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 స్నానం చేయి. స్నానమా? ఛాన్సేలే. అదైతే తిన్నాకనే. ఓహో వదినా? రీ పిలువకు, వస్తే చంపేస్తుంది. నేనింకో గంట పడుకుంటే గాని లేవును. నువ్వు పోయి స్నానం చేసుకో. వదినా మానసి స్నానం చేయకుండా పడుకుంటుంది. పిచ్చారా నీకు? దాన్నెందుకు పిలుస్తున్నావు? అసలైనా నువ్వేదో స్నానం చేసినట్టు నాకు చెప్తావేంది? చేస్తానమ్మా, నువ్వు చేశాక. నా స్నానానికి నీ స్నానానికి లింక్ ఏందిరా? నువ్వు ముందు చేయి, తర్వాత నేను చేస్తా. ముందు నువ్వు. ముందు నువ్వే. కాదు, నువ్వు కాదు నేను కాదు, ఇద్దరం కలిసి చేద్దాం. దించు. మాట్లాడుకో, వదిన్ని పిలుస్తా. పిలువరా, పిలు. కాని పిలిచే ముందు రాత్రికి మన ఫస్ట్ నైట్ అన్న సంగతి గుర్తు పెట్టుకుని ఫస్ట్ నైట్ కి మిగతా వాటికి అస్సలు ముడి పెట్టద్దు. నీకు కావాల్సిందే నేను ఫస్ట్ స్నానం చేయడం, అంతే కదా? వెళ్తున్నా. వెళ్ళు. ఓకే. సచ్చినోడా. ఇంకా రాడేంది? ఎంతసేపు స్నానం చేస్తాడు? రే, ఇంకా ఎంతసేపు? అయిపోయింది, 5 minutes. ఇంకా 5 minutes ఏందిరా? ఆడపిల్లలకు ఎంతసేపు చేస్తావు? తీ, తలుపు తీ. గౌరవ్, గౌరవ్. ఎంతసేపు స్నానమేంద్రా? తల స్నానం చేయలే? తలస్నానం ఎందుకు? బానే ఉందిగా. హలో, ఎంతసేపు రెడీ అవుతావే? నువ్వెంత రెడీ అయినా నీది బిలో యావరేజ్ ఫేసే, ఏం మారదు. ఎవరిదిరా బిలో యావరేజ్ ఫేస్? నీదే బిలో యావరేజ్ ఫేస్, నీదే వర్స్ట్ ఫేస్, నీదే చెత్త ఫేస్. అబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? ఏంటి మీ అల్లరి? రోజు రోజుకి చిన్నపిల్లలైపోతున్నారు. చూడొద్దా, నాది బిలో యావరేజ్ ఫేస్ అంట.
నేనా? ఏదో అలా ఏడ్పిస్తాడులేమ్మా. నీకేంటి చెప్పు, చందమామలా ఉంటావు. సర్లే కూర్చో. వావ్, నా దిష్టే తగిలేలా ఉంది. నీ దిష్టి ఏంటి పెద్దమ్మా? ఊరందరి దిష్టి తగులుతుంది. గంగిరెద్ది కేసినట్టు మెళ్ళో అలా వేస్తే దిష్టి కాకపోతే ఇంకేం తగులుతుంది? ఏయ్ మానసి, ఊరుకో. చూడత్తా మరి ఎలా ఆడుకుంటున్నాడో. గౌరవ్, లేదంటే బయటికి పో. నేను చెప్తున్నాను కదమ్మా, అందాల బొమ్మలా ఉన్నావు. మా బంగారు అత్త. బంగారం నేను కాదమ్మా, మీరు. మీలాంటి కోడళ్ళు దొరకడం నా అదృష్టం. మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే చాలు. ఉంటాంలే అత్త, ఉండకేడికిపోతాం. ఊళ్ళో వ్రతం చేసినాం కదా, ఇంకా అంతా మంచిగానే ఉంటది. వావ్, ఏం చైత్రా, అప్పుడే పెయింటింగ్ ఫినిష్ చేసేసావా? చెప్పాను కదా మధుగారు, నేనేదైనా చెయ్యాలి అని డిసైడ్ అయితే చేసేదాకా నిద్రపోను. తొందరగా గీయకపోతే ఆ పెయింటింగ్ కాలిపోయిందన్న బాధ నుంచి బయటికి రాలేను మధుగారు. అందుకే రాత్రంతా మేల్కోగా ఉండి మరీ ఈ పెయింటింగ్ కంప్లీట్ చేశాను. పైగా ఇది మీ బర్త్డే గిఫ్ట్, మళ్ళీ మీకు ఇవ్వాలి కదా. అవును, ఇంతకీ ఎలా ఉందో చెప్పలేదు. అచ్చం అలాగే, చాలా బాగుంది చైత్ర గారు. మృదులా, అత్తయ్య పిలుస్తున్నారు, మీరు మాట్లాడుతూ ఉండండి. సో ఎలా నడుస్తుంది మీ ప్రాజెక్ట్ వర్క్? మా సమస్యల వల్ల మీ ప్రాజెక్ట్కి ఏం డిస్టర్బెన్స్ అవ్వట్లేదు కదా? డిస్టర్బెన్సా? నా అసలు పనే ఇది.